శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తప్పనిసరిగా సర్ప సంస్కార పూజ కానీ అంటే కాలసర్ప ఎక్కువ నాగ సంబంధిత దోషాలు సర్ప సంబంధిత దోషాలు ఉంటాయని అంటున్నారు. ఈ అశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే చేసుకోవాలా, లేదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? ఎలా చేసుకోవాలి ఈ పూజా విధానం? చాలా మంది తెలియక ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఆశ్లేష బలి చేయించేసుకోవాలనుకుంటారు. అది కంపల్సరీ అనేం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో సర్పదోషము అని ఉంటుంది. సర్పదోషాలు ఉంటాయి. అంటే ఎలాగుంటాయి ఈ సర్పదోషాస్ అంటే, మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ రాహు ఉంటాడు, ఉంటే సర్పదోషం. శనికుజులు కలయిక ఈ సర్పదోషం. కుజరాహు కలయిక ఈ సర్పదోషం. రవిరాహు కలయిక ఈ పితృదోష వీటి సర్పదోషం. అదేవిధంగా కుజుడు బుధుడు సర్పదోషం. ఇట్లా కొన్ని ఒక 8 కాంబినేషన్స్ ఉన్నాయి. శనికేతు సర్పదోష, శని రాహు సర్పదోష, ఇట్లా ఉన్నాయి. అండ్ చంద్రరాహు ఆల్సో వాళ్ళ లైఫ్ అది ఎట్లా అంటే భ్రమదోష ప్లస్ సర్పదోష, అంటే కొంత భ్రమిస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, అట్లా కొన్ని ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఏ భావంలో ఏర్పడింది, ఏ రెండు గ్రహాల ద్వారా ఒక యోగం ఏర్పడిందో, సర్పదోషం ఏర్పడిందో, ఆ రెండు గ్రహాలకు సంబంధించిన మహాదశలు అసలు వీళ్ళ జీవితంలో ఉందా? చిన్నప్పుడు అయిపోయింది అనుకోండి, పెద్ద ఇబ్బంది లేదు. ఏదో 120 సంవత్సరాలు 100 సంవత్సరాలకు వస్తుంది అనుకోండి, ఏం లాభం? అంతే కదా. ఇప్పుడు ఒక మనిషికి ఏదో ఎక్కిచ్చారు, ఏదో సంథింగ్ ఒక ఇదైంది, ఇది ఒక జబ్బుగా మారడానికి ఒక 100 ఏళ్ళు పడుతుందండి అన్నాం అనుకోండి, ఏం చేసుకుంటాం? 100 ఏళ్ళు అలా కాకుండా ఈ జబ్బుగా మారడానికి ఒక 5 ఏళ్ళు పడుతుందండి అంటే ఇట్ టేక్స్ కేర్. అవునా కదా? అట్లా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఒక దోషం ప్రతి జన్మజాతకంలోని ఎవరి జాతకం తీసుకున్న ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పటివరకు ఒక 750 కోట్ల మంది ఉన్నారు కదా. 750 కోట్ల మందికి కూడా యోగాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే, ఈ 750 మందికి యోగాలు దోషాలు ఎంత క్లియర్గా ఉంటాయో అంతే క్లియర్గా మనం చెక్ చేయాల్సింది ఏమిటంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎవరికైనా జాతకం తీసుకున్నప్పుడు యోగము దోషం ఉంది, వీళ్ళ జీవితంలో దోషాలు ఉండే కాంబినేషన్స్ ఉండే దశలు ఎక్కువ నడుస్తున్నాయా, యోగాలు ఉండేవి నడుస్తున్నాయా? దోషాలు ఉండే దశలు నడుస్తుంటేమో డౌన్ఫాల్ ఉంటుంది, ఆ దోష పరిహారం చేసుకోవాలి. యోగాలు ఉండేవుంటే మీరేం కంగారు పడక్కర్లేదు, ఆశ్లేష బలి ఇంకోటి ఏదో బలి అక్కర్లేదు. మీకు 90 ఏళ్ళకు వస్తుందండి సర్పదోషం కాంబినేషన్, ఏం చేసుకుంటారు? 90 ఏళ్ళకి వస్తే ఏముంటుంది అప్పటికి? ఇంకా అంతా అయిపోయి మూలం కూర్చుంటాడు మనిషి. అవునా కదా? అవసరం లేదు. ఇప్పుడు అదే ఏ 25 ఏళ్ళకో సర్పదోషం ఏర్పడి అది దశమ స్థానాన్ని పాడు చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆశ్లేష బలి చేయించుకుంటే కెరీర్ బాగుంటుంది. అలాగే కొంతమందికి సర్పదోషం సప్తమ స్థానంలో ఏర్పడుతుంది, అంటే వివాహ స్థానంలో. అప్పుడేమవుతుంది, వచ్చే పర్సన్ కొంచెం మొండి వాళ్ళు అవ్వడం, అవతల వాళ్ళ మాట వినకపోవడం, వివాహ జీవితంలో ఎప్పుడు చికాకులు, వివాహం అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు సర్పదోషం చతుర్థ భావానికి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడేంటి, వాళ్ళు ఏ ప్రాపర్టీ కొన్నా అది ఏదో కబ్జాలోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఇవాళ రేపు మనకు హైడ్రా వచ్చింది, పాపం కొత్త ఇల్లు ఇలా కొనుక్కొని ఇంకా తోరణాలు కూడా ఇదవ్వలేదు, వాళ్ళు వచ్చి కూల్చేశారు. అది ఎంత నరకం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అలాగా స్టేజెస్ని బట్టి ఇప్పుడు చిన్నప్పుడు అది హెల్త్ మీద చూపిస్తుంది ఆ సర్పదోషం, ఒక ఏజ్ వచ్చింది అది చదువు మీద ఏమైనా చూపిస్తుంది ఆ సర్పదోషం, అప్పుడు చదువు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వినరు పిల్లలు, చూడ మొండిగా తయారై నానా రకాల అలవాట్లకు వ్యసనాలకు గురవుతారు కొంతమంది సర్పదోషం ఉన్నప్పుడు. అట్లా వ్యసన దోషము సర్పదోషం కలిసి ఉందా, అప్పుడు ఎవరి మాట వినరు వాళ్ళు ఎంత చేసినా కూడా. ఆ వ్యసనాలు కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు కూడా. ఇట్స్ డిపెండ్ ఆన్ సర్పదోషం ఉంటే అది మీ జీవితంలో ఏ ఏజ్లో ఉంది, ఏ భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ సర్పదోషం నిజంగానే మీకు పలానా భావాన్ని పలానా ఏజ్లో ఎఫెక్ట్ చేస్తుంది అన్నప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. అది పుట్టినప్పుడే చేయించేసుకోవాలా, పర్టికులర్గా ఆ దశ వచ్చే ముందు చేయించుకోవాలంటే దశ వచ్చే ముందు కూడా చేయించుకోవచ్చు. లేదు ముందుగా చేయించుకుంటాను ఆశ్లేష బలి అంటే మీ ఇష్టం అది. అంతేగాని అందరూ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఆశ్లేష బలి చేయించుకోవాలని ఎక్కడా రూల్ లేదు. కొంతమంది చేస్తుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము దాన్ని. మరి ఎందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ పూజ క్షేత్ర మహిమ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చేసిన దానికి కుక్కేలో చేసిన దానికి క్షేత్ర మహిమ ఉంటుంది. ఇప్పుడు
మీరు మీ ఇంటి దగ్గర ఉండే ఆలయానికి వెళ్ళిన దానికి తిరుపతికి వెళ్ళి తిరుపతికి వెళ్ళిన దానికి ఎంత తేడా ఉంటుంది మీకు ఎనర్జీలో? స్వయంభూ కదా అక్కడ. ఇక్కడ కూడా ఏంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉండే ఆ ఎనర్జీ వేరుంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఈ ఏసీ వేసుకున్నారు, సెంట్రల్ ఏసీ వేసుకున్నారు, ఎంత చల్లదనం ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు అంటే ఎనర్జీ లెవెల్స్లో తేడా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో చేసిన పూజలకి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ భక్తిగా కనుక ఇక్కడ మీరు చేసినా కూడా మీకు వస్తుంది ఫలితం. కాబట్టి అక్కడ భక్తి చేయించే వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా, మీరెంత భావనతో కూర్చొని ఆ పూజ చేస్తున్నారు ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలా, లేదంటే మన దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి చూసుకునే సరిపోదు? ఎందుకంటే ఒకటండి నేను చెప్తుంది ఏంటంటే, మీరు దగ్గరగా ఉండే టెంపుల్లో చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కుక్కకి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉండే ఎనర్జీ అక్కడ ఏదైనా చిన్న చిన్న దోషాలైనా కూడా ఆ దోషాలు తొలగిపోతాయి. క్షేత్రస్థాయిలో చేసుకున్నప్పుడు దోషాలకు తావు ఉండదు. ఇక్కడ మాత్రం మీరు ఏ దోషం లేకుండా చేసుకోవాలి. అర్థమైందా మీకు? అది